శ్రీరామ్ బంజారాస్ రోడ్ నంబర్ 12 లోపల పెద్దమ్మ మాత మందిరాన్ని ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎలా అవమానం చేస్తూ దొంగతనంగా మాతను ఎత్తుకపోలేసి ఎక్కడ దాచిపెట్టారో ఇవాళ ఎవరు తెలియని పరిస్థితి ఈ సంఘటన జరుగుతుంది. అయ్యా ఇవాళ ప్రభుత్వ అధికారులకు కొట్టాడుతున్నాం, ఎంఆర్ఓ గారి కలెక్టర్ గారికి కొట్టాడుతున్నాం. ఈ టెంపుల్ ఎప్పటిది, ఎన్ని తరాల నుంచి ఈ యొక్క మందిరాన్ని అక్కడ ఉన్న భక్తులు పూజిస్తున్నారో అది కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. 4 తరాల నుంచి అక్కడ ఈ బంజారాస్ లేదు, జుబ్లీస్ లేదు, ఏవి లేవు. కొండలు గుట్టలు ఉన్న సమయం లోపలనే వాళ్ళు అక్కడ మాత యొక్క పూజ కార్యక్రమం చేసి బోనాల పండుగ చేస్తున్నారు. అది మీకు తెలియదు. ఇవాళ ఏదో మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మేము తీసేస్తాం మందిరం అని చెప్పేసి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఇవాళ ఎంఆర్ఓ గారు మందిరాన్ని వర్షం పడుతుంది దగ్గరుండి తొలగించడం జరిగింది. అంటే ఎంత సిగ్గుచేటంటే తెలంగాణ లోపల ఇప్పటి వరకు ఎక్కడ ఇలాంటి సంఘటన జరగలేదు. ఓన్లీ ఎంఆర్ఓ గారు వలన జరిగింది. మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు లేరు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, మేము మాట్లాడమంటారు. అక్కడ వచ్చాక ఇక్కడ మందిరాన్ని తీశారు. మందిరం దగ్గర మేము వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ వేరే పోలీసుని పంపించడం జరిగింది. ఇది ఎక్కడ సంఘటన చెప్పండి? బోనాల పండుగ తీస్తే భక్తులందరూ వస్తే ఒక మహిళల పైన కేసులు పెడతారు, మహిళల పైన లాఠీచార్జ్ చేస్తారు. ముసలమ్మ 65-70 సంవత్సరాలు ఉంది, ఆమె పైన కేసు. స్వామీజీ సంఘటన సందర్శించడానికి వస్తే రాధా మనోహర్ దాస్ పైన స్వామీజీ వారి పైన కేసు, అక్కడ వచ్చిన భక్తుల పైన కేసు, బోనాలు ఎత్తుకునే వాళ్ళ పైన కేసులు, పోతురాజుల పైన కేసులు. ఎవరయ్యా మీకు ఏం ఆలోచించే వాళ్ళ మీ యొక్క యంత్రాంగం పనిచేస్తుంది? ఎందుకు కేసు పెడుతున్నా మీకు అర్థమైందా? నవీన్ అనే ఒక భక్తుల పైన కేసు, కుటుంబం అని రాశారు. అంటే ఆయన భార్య, ఆయన 3 పిల్లలు అందరు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇస్తారా, జైలు వేస్తారా? ఏ మళ్ళీ కేసులు పెడుతున్నారు మీరు? ఎందుకని పెడుతున్నారు? ఏ ఆలోచన పెడుతున్నారు? ఇవాళ అధికారులకే ఆలోచన లేదు, అంత అనాలోచితంగా ఇవాళ పనులు చేస్తున్నారు. మేము ఒకటే తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ 1 రోజులు అయిపోతుంది, సంఘటన రోజు వెళ్తుంది. రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, ఇంకా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి మీరు కమిటీకి వాళ్ళకి నిర్ణయాలు ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు, శూన్యం. మీరు కావాలని దీన్ని ఆపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది రాజకీయం కాదు, ఈ హిందూ ధర్మానికి సంబంధించిన విషయం, ఒక మాతకు సంబంధించిన విషయం. అనేక మంది భక్తుల ఆవేదన ఉంది. కాబట్టి తొందరగా మీ యొక్క సమాచారము మీరు ప్రకటించాలే, మందిరి కట్టివ్వాలే. లేకపోతే ఈ హిందూ సమాజం ఉప్పనకు మీరు ఎవరు తట్టుకోలేకపోతారు. సమాజం మొత్తము ఆలోచిస్తుంది, మొత్తము మాత మందిరం ఏమంది, మాత మందిరం ఎట్లా ఆలోచిస్తారు. కాబట్టి అధికారులు తొందరగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలి, కార్యకర్తలను ఎవరు వేధించొద్దు, ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మేము విశ్వ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్.